ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం ఎండాకాలం ముచ్చట చెప్పుకుంటుండగానే వర్షాకాలం వచ్చేసినంత పనైంది. హఠాత్తుగా వర్షాలు మొదలయ్యాయి, కానీ ఇవి తాత్కాలికమైన వర్షాలే కదా. కాబట్టి ఎండాకాలం గురించి మాట్లాడుకుందాం. ఎండాకాలంలో మా చిన్నగా ఉన్నప్పుడు ఎండాకాలంలో ఇంట్లో చాలా ఉక్కపోతగా ఉండేది. అప్పుడు ఆ గుండె పెంకుల ఇల్లులైనా కూడా చాలా ఉక్కపోతగా ఉండేది. ఇంకా మే నెలలో, ఏప్రిల్, మే ఈ 2 నెలల్లో అయితే ఎక్కువగా బయట మంచాలు వేసుకునే పడుకునేవాళ్ళం అన్నమాట. కొంచెం ప్రాబ్లమే బయట పడుకోవడం అంటే. కొన్ని జంతువులతో, విష జంతువులతో ప్రాబ్లం ఉంటుంది, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంకా తప్పదు. ఎందుకంటే బయట అసలు లోపల చాలా ఊకపోతగా నిద్ర పట్టేది కాదనమాట. దానివల్ల బయట పడుకోవాల్సి వచ్చేది. లేదంటే కాస్త నిద్ర వచ్చేంత వరకు బయట పడుకొని తర్వాత లోపలికి వెళ్ళి పడుకోవడం ఇలా జరిగేది. అలా బయట బయట మంచాలు వేసుకొని చల్లటి గాల్లో పడుకున్నప్పుడు ఏంటంటే చక్కగా చందమామ చుక్కలు కనిపిస్తుండేటివి. అలా కనిపిస్తున్నప్పుడు వాటిని చూస్తుంటే అసలు ఎంత న్యాచురల్గా, ఇప్పుడు మనం చూడం, దాదాపు పట్టించుకోము అసలు. కానీ ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అలా మనం బయట మంచం మీద పడుకొని అలా పైకి చూస్తుంటే చుక్కలు మన మీదనే, చంద్రుడు మనతో ముచ్చట పెడుతున్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఎంత బాగుంటుందో. మనం ఏదో మామూలుగా వెళ్ళి అక్కడ కూర్చొని చూడడం కాదు, మనం పడుకున్నప్పుడు మొత్తం ఆకాశం మన పైనే పడుతున్నట్టుగా భలే ఉంటుంది. అలా చూస్తూ ఆ చుక్కలని మళ్ళీ ప్రతిరోజు అలా చూస్తుంటే గుర్తుపెట్టుకుంటాం కదా, ఈ చుక్క ఆ చుక్క, వరుసగా ఉండే 3 చుక్కలు, సప్తర్షి మండలము, ఇంకా చాలా చుక్కలు. ఇంకా పెద్దవాళ్ళకైతే చాలా తెలుసు. వాళ్ళ టైమింగ్స్ని కూడా వాళ్ళు ఈ చుక్క ఎన్ని గంటలకు వస్తుంది, ఆ చుక్క ఎన్ని గంటలకు వస్తుంది అలా చెప్తారనమాట. అలా వాటి గురించి కూడా కొన్ని కథలు, ఇంకా అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, తాతయ్యలు అన్ని కథలు చెప్పేవాళ్ళు. ఆ కథలు వింటూ ఆ చుక్కలు చూసుకుంటూ చల్లటి గాల్లో నిద్ర పట్టేదన్నమాట. ఇంకా ఈ మే నెల చివరిలో, జూన్ వచ్చే ముందు ఇంకా ఋతుపవనాలు రావడం స్టార్ట్ అవ్వగానే ఒక్కోసారి అలా పడుకుంటే మధ్యరాత్రి వర్షం స్టార్ట్ అయ్యేది. చినుకులు పడుతుంటే తడిచిపోయి ఇంకా ఆ దుప్పట్లన్నీ తీసుకొని గబగబా లోపలికి పరిగెత్తడం అన్నమాట. ఇలా ఉండేదన్నమాట. ఈ ఎండాకాలము పోతూ మళ్ళీ వర్షాకాలం వస్తున్నప్పుడు అలా చినుకులు పడి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళగానే తగ్గిపోయేవి. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పడుకునేవాళ్ళం. అలా ఉండేదన్నమాట.